బంగ్లాదేశ్తో జరగబోయే 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం టీమిండియా కఠోరంగా శ్రమిస్తోంది. టీమిండియా ట్రైనింగ్ క్యాంప్ సెప్టెంబర్ 13ని చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభమైంది. దులీప్ ట్రోఫీ ఆడుతున్న కారణంగా సర్ఫరాజ్ ఖాన్ ఒక్కడే ప్రాక్టీస్కు అందుబాటులో లేడు. ఇక మిగిలిన ప్లేయర్లు అందరూ నెట్లో చెమటోడ్చుతున్నారు. మరీ ముఖ్యంగా టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అందరికంటే ఎక్కువ సమయం ప్రాక్టీస్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు కొట్టిన ఓ భారీ సిక్సర్ దెబ్బకు గోడ బద్దలైంది. అందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, బంగ్లాదేశ్తో ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా భీకరంగా ప్రాక్టీస్ చేస్తోంది. పాకిస్తాన్ను చిత్తు చేసి జోరు మీదున్న బంగ్లాను అంత తేలిగ్గా తీసుకోవట్లేదని ప్రాక్టీస్ చూస్తేనే అర్థమవుతుంది. కాగా నెట్స్లో అందరికంటే ఎక్కువ సమయం విరాట్ గడిపాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ను ఎదుర్కొంటూ ఆల్టర్నేట్ పద్ధతిలో పేస్ బౌలింగ్ను కూడా ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ బంతిని భారీ సిక్సర్గా బాదాడు. విరాట్ దెబ్బకు ఆ బాల్ డైరెక్ట్గా వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ గోడను బ్రేక్ చేసింది. దాంతో ఇది చూసిన సహచర ప్లేయర్లు షాక్కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దాంతో బంగ్లాకు ఇక దబిడిదిబిడే. ప్రాక్టీస్లోనే ఈ రేంజ్లో ఆడుతున్నాడంటే ఇంకా మ్యాచ్లో బంగ్లా బౌలర్లకు తిప్పలు తప్పవు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కువగా తన ఫేవరెట్ పుల్ షాట్తో పాటు రివర్స్ స్వీప్ను ప్రాక్టీస్ చేశాడు. అలాగే గిల్, కేఎల్ రాహుల్, పంత్, జైస్వాల్ కూడా తమ బ్యాటింగ్కు పదును పెడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్లేయర్లందరూ ఎక్కువగా స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంపైనే దృష్టి పెట్టారు. ఎందుకంటే బంగ్లా తన స్క్వాడ్లో 4 స్పిన్నర్లకు చోటు కల్పించింది. దాంతో టీమిండియా స్పిన్పై ఫోకస్ చేసింది. ఒక స్టార్ స్పిన్నర్లను కుల్దీప్, అశ్విన్, జడేజా బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేశారు. ఫాస్ట్ బౌలర్లు మొహమ్మద్ సిరాజ్, యష్ దయాల్, ఆకాష్ దీప్ ఫుల్ టైం బంతులతో నెట్స్లో చెమటోడ్చారు. కాగా తొలి టెస్టుకు చెన్నై, రెండో టెస్ట్ కాన్పూర్లో జరగనున్నాయి. టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే 3 టీ20 మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. మరి ప్రాక్టీస్లో భాగంగా భారీ సిక్సర్తో డ్రెస్సింగ్ రూమ్ గోడ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ షాట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.